కెల్లంపూడి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన 104 కోట్ల అవినీతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సమావేశంలో అవినీతి లెక్కలు చెప్పారు తప్ప అవినీతి చేసిన వారి నుండి డబ్బులు వసూలు చేయలేకపోతున్నారని, అంతేకాకుండా అవినీతి పరులకు అధికారులకు కొమ్ము కాస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలో 104 కోట్లు స్వాహా చేసిన వారిని వదిలేసి డబ్బులు తీసుకుని రైతులను డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేయడం సబబు కాదని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, 104 కోట్ల అవినీతి జరిగే వరకు అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణం మంజూరు చేయాలంటే 10 సంతకాలు తీసుకునే అధికారులు ఏళ్లు గడుస్తున్న 100 కోట్ల అవినీతిని గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారని, అవినీతిలో అధికారుల పాత్ర ఏ స్థాయిలో ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుందని, మొత్తం కాజేసిన సొమ్మును రికవరీ చేసి సాధారణ రైతుల వ్యవసాయం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. సొసైటీలో రైతులు మన డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పుడు రైతులు డబ్బులు కట్టాలంటే పాత ఇప్పుడు 104 కోట్లు శామ్ అయిపోయి ఉంది. 104 కోట్లు ఇచ్చారు, ఇంకా 30 కోట్లు కట్టాలట. 30 కోట్లు రైతులు కట్టాలంటే సొసైటీ 104 కోట్లు కట్టించి ఈ 30 కోట్లు రైతులు కట్టమంటే కడతారు. 104 కోట్లు కొట్టిన వాళ్ళు ఏమంటలేదు, ఈ 30 కోట్లు కట్టలేదు అని చెప్పి రైతులు బాధిస్తున్నారు. ఇది పద్ధతి కాదు గవర్నమెంట్కి. ఆ 104 కోట్లు ఎవరు తిరిగారో ఆ బడాబాబు అందరినీ తీసుకొచ్చి ఒక్కరు పరిశీలించండి. అప్పుడు ఈ రైతులకు ఆనందంగా ఉంటుంది. రైతులు కూడా కడతారు. వడ్డీ అధికారం 30 కోట్ల రూపాయలు రైతులు కడతలేదు. అది అవి తీసుకున్నాక అధికారం తీసుకోలేదు అని కూడా కట్టమన్నారండి బాబు. ఇప్పుడు ఒక్కొక్కసారి వచ్చింది ఎంత 1,00,000 రూపాయలు వచ్చింది. లక్ష తెచ్చిన 2 లక్షలు నాకు లేదు, నేను కడిచాను, రసీదు ఒకటి తెచ్చుకున్నాను. అలాంటిదని నా పేరు 1,00,000 రూపాయలు వచ్చింది. అంటే అందరు చాలా బడాబాబు అందరూ పట్టుకొని మొత్తం ఎవరు దొంగ మొత్తం అందరూ బొక్కలు ఇచ్చారనుకో అప్పుడు రైతులకు ఆనందంగా ఉంటుంది. కూడాను ఇవాళ సొసైటీ పోయింది. ఎక్కడ అప్పు పుట్టండి, అక్కడ అప్పు పుట్టలేదు. భూమి పుట్టండి ఇవాళ దస్తాలు అందులో ఉన్నాయి. ఆ దస్తాలు ఇస్తున్నారా? ఇవ్వలేదు. అసలు ఒక రైతుకి మినిమం ఎంత ఇస్తారో? 1,00,000 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 50,000 అవ్వచ్చు. అలాంటిది 1 కోట్ల రూపాయలు ఇచ్చేసారండి. ఎలా ఇచ్చేసారు? అవి వెనకాల ఎవరు ఉన్నారు? అసలు ఉద్యోగం చేసిన కింద ఆఫీస్ కానీ పై ఆఫీస్ ఉన్నాడు. ఆ ఆఫీసర్ సంబంధం లేదా? ఆ ఆఫీసర్కి తెలుసుకోక్కర్లేదా? ఒక సంతకాలకే 10 సంతకాలు రాసుకుంటున్నారు. 50,000 రూపాయలు తెచ్చుకుంటే 10 సంతకాలు రాసుకున్నారు. అలాంటిది 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అసలు ఏంటి అర్థం అంకన్నా? కడతారు. రేపు పొద్దున ఇంకొక మండలం జరుగుతుంది, అలా పొద్దుపడి జరుగుతుంది, అలా కాకినాడ జరుగుతుంది, అలా ఊళ్ళన్నీ జరుగుతుంటాయి. 10 ఊళ్ళో పెడితే దేశం అసలు ఏమైనా అభివృద్ధి అవుతా? అభివృద్ధి అనేది అవుతా? మనం దొంగతనం చేసుకుని నువ్వు తిని చదువుతూ ఉంటాయి. ఆఫీసులు చేస్తూ ఉంటాయి. నువ్వు ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారండి? ప్రతి వాళ్ళు ఇదే పని. ఆఫీసులు కట్టండి పని రైతు ఎందుకు కట్టా ఉండవు? ఆలోచన వస్తుంది కదా ఇది అంతా. చిన్న ఆఫీసు పెద్ద పై ఆఫీసు వెళ్దా? రైతేగా 10 సంతకాలు చేసుకున్నారు. 10 సంతకాలు చేసుకుంటున్నారంటే 10 సంతకాలు ఎంతనే లేదు. ఆ పై ఆఫీసు ఎత్తుంది కదా. ఆ రైతు భూమి ఎంత ఉంది? వాడికి ఎంత బాగా అదేం లేదు. రైతుకి వెళ్ళి 50,000 కానీ మిగతా డబ్బులు ఎంత నొక్కాడు. మన అలాగే రాజబాబు ఏంటంటే స్టేట్ కాపులు తెచ్చాడు. ఆ పత్రాలు నేను తగులుకుంటే అప్పుడు చేతి కాపులు తెచ్చిందంటే తగులుకుంటే ఆ చేతి కాపులు కట్టి అప్పుడు సొసైటీలో బాకీ లేదని చెప్పి డబ్బులు కట్టించిన దానికి రసీదు అంటే అప్పుడు ఇచ్చేది రసీదు. అది కూడా మన వాళ్ళు కట్టినట్టు. ఇవాళ ఏం చేస్తారు? నిన్న పెట్టారు, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చెప్తున్నారు? చచ్చిపోయిన పేర్లు అందరూ చెప్తున్నారు. రిటైర్ అయిపోయిన పేర్లు చెప్తున్నారు. రిటైర్ అయిపోయినారు, చచ్చిపోయినారు. ఇన్ని సంవత్సరాలు పెట్టండి. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఉందా లేదా? అసలు చూస్తుందా లేదా గవర్నమెంట్ వాళ్ళు? అసలు ఉద్యోగులు అసలు చూస్తున్నారా? ఏ సంవత్సరం అసలు ఎదిగిపోయి చేస్తున్నారా? ఒక్క రోజు తేడా వస్తే పెనాల్టీ చేస్తున్నారు. ఇంత పెనాల్టీ చేసినప్పుడు మరి అది ఇన్ని సంవత్సరం పెట్టి ఉన్న సంగతి తెలదాకే ఒక్క రోజు వెళ్తే నువ్వు పెనాల్టీ చేసినట్టు చేస్తున్నాడు.
వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెట్టి తినేస్తారంటే వాళ్ళకి వెళ్తాంటే వాళ్ళని నాకు మా బాగా కొట్టుంది రైతులు ఇంక సుఖం లేదండి. ప్రతి వాళ్ళు కూడా దొంగలు ప్రతి ఇంకెవరు చేస్తాడో. రైతు అంటే ఏంటి ఎల్లు ముగ్గురు ఇచ్చేస్తూ ఉంటాయని ఇంక రైతు బాగా 2-3 సంవత్సరాల్లో రైతు అన్నవాడు ఎవరు కాపాడతాం చూడండి అలా చూడండి. రైతు అన్నవాడు ఎవరు కాపాడు ఎక్కడెక్కడ ఒలిచిపోతాడంటే సుఖం లేదు ఏది. రైతు పెడుతున్నాడు ఏం పెడుతున్నాడు ఎలా తినేస్తాడంతే. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఏం చేయాలంటే ఎక్కడికక్కడ కఠినంగా చేసి పోతే మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఏంటన్నది కూడా నిరూపించుకోవాలి. అలా ఉన్నట్టు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తాను ఇప్పుడైనా ఆ ఆఫీసు ఈ ఆఫీసు ప్రతి ఆఫీసులను కూడా గట్టిగా ఖండించాలి. నువ్వు ఖండించి ఎక్కడికక్కడ అవి చేస్తున్నారా లేదా ఎక్కడికక్కడ ఇంకొకరికి ఏంటి ఓ మనిషి ప్రజలు ఏంటి ఎవరికి తలుకుంటాను దొంగ ఎవరు మంచి వాళ్ళు అన్నీ తెలిసిపోతాయి. ప్రభుత్వంలో డబ్బు ఉండాలి. ఒక్కొక్క చుట్టూ ఇన్ని సంవత్సరాలకి ఇంత డబ్బు పోతుంటే ఎన్ని మండలాలకు ఇవ్వగలవు నువ్వు? తెలంగాణ కొడేస్తావు కరెక్ట్గా కొడేచ్చు 104 కోట్లు ఇంకో 30 కోట్లు కొడేచ్చు. అలా పొద్దుపడి కొట్టేయమంటారా? అలా చెక్కమెట్టు కొట్టుకుంటారా? అలా రాయమెట్టు కొట్టుకుంటారా? అన్ని దగ్గర కొట్టేస్తా ఎటు అభివృద్ధి చేయాలంటే ఇంకేం చెప్తాను? ఎవరు చేయలేరు ఇలా ఎక్కడెక్కడ తినేస్తే బాధించండి. కన్న వాళ్ళంతా కట్టించి ఎలా దొంగని యువతలో రేపొద్దు ఇంకో దొంగతనం చేస్తాడు. చేయకుండా ముందని బాధించనుకోండి మన దొంగతనం చేయని భయం పడతారు ప్రతి ఒడు. అది పద్ధతి. గవర్నమెంట్ అంటే అలా ఉండాలి. ప్రచారం చేయాలి.